ఒకరోజు ఒక భార్య అంట ఇలాగ అందట తన భర్తతో, ఎందుకయ్యా ఆదివారం పూట చంకలో బైబిల్ వేసుకుని తెల్ల వస్త్రాలకు వేసుకుని వెళ్ళిపోతున్నావు అని అన్నదంట. ఏమంది చెప్పొకసారి, ఏమంది? ఒక భార్య తన భర్తకు అన్నదంట ఏమని, ఆదివారం వచ్చేసరికి చంకలో మంచిగా బైబిల్ వేసుకుని తెల్ల వస్త్రాలు వేసుకుని మందిరానికి భలేగా వెళ్ళిపోతున్నావయ్యా అందంట. నాలాంటి పాస్టర్ గారు అన్నారంట, అమ్మా ఏంటి మీ ఆయన కొరకు ఇలా అంటామంటే, అయ్యా ఈయన ఆదివారం వచ్చేటప్పుడే ఈ భక్తిని ఏం చేస్తాడంటే ప్రదర్శిస్తాడు, ఆదివారం సాయంత్రం అయ్యేసరికి ఈయన జీవితం భయంకరంగా ఉంటుంది అన్నది. ఏమంది? ఈరోజు చాలా మంది భక్తిని ప్రదర్శిస్తున్నారు. భక్తిని ప్రదర్శించకూడదు, భక్తిని అలవార్చుకోవాలి. భక్తిని ఆధ్యాత్మికమైనటువంటి మార్గములో కొనసాగించుకుంటూ రావాలి. అగురు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనకు తగినట్లుగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థనకు తగినట్లుగా బ్రతకడానికి ఇష్టపడం. మనం ప్రార్థన మాత్రం అమ్మో ఎంత పరిశుద్ధంగా ఉంటుందో, కానీ బ్రతుకు మాత్రం ఎంత అపరిశుద్ధంగా ఉంటుందో కదా. అగూరు అనే మాటకు అర్థం ఏమిటంటే సంపాదించుకున్నవాడని అర్థం. ఏమిటండి? సమకూర్చుకున్నవాడని అర్థం, సాధించిన వాడని అర్థం. దేన్ని సమకూర్చుకున్నాడు, దేన్ని సంపాదించుకున్నాడు అని అంటే, తండ్రి ఎట్లాగైతే దైవ భక్తిని కలిగి, తండ్రి ఎట్లాగైతే దైవ భయముతో దేవుని ఎరిగినటువంటి ఒక భక్తి చేసినటువంటి తండ్రి, ఆ భక్తి జీవితాన్ని ఈయన ఏం చేసుకుంటున్నాడు అంటే సమకూర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తన తండ్రిలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, తన తండ్రిలో ఉన్నటువంటి ఆ విశ్వాస సంబంధమైనటువంటి భయం, ఆ తండ్రిలో ఉన్నటువంటి దైవికమైనటువంటి ప్రతి లక్షణాన్ని కూడా తండ్రిని చూసినటువంటి అగూరు దాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. అంటే అగూరు యొక్క తండ్రి యాకే ఎంత ఆత్మీయుడిగా బ్రతికాడో మనకు అర్థమవుతుంది. సమాజంలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని చూస్తున్నాడేమో ఈ యొక్క అగూరు, సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు చూస్తున్నాడేమో అగూరు, సమాజంలో మాలిన్యమైనటువంటి బ్రతుకులు చూస్తూ ఆ మాలిన్యంలోనే బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు మేము మంచివాళ్ళము అన్నట్లుగా బయట చెప్పుకుంటున్నారేమో. అపవిత్రంగా జీవించినప్పటికీ, దేవుని యొక్క నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నప్పటికీ, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధ స్వభావం కలిగి జీవిస్తున్నప్పటికీ కూడా వారు ఏమని పలుకుతున్నారు, ఏమని చెప్పుకుంటారంటే మేము భక్తి పరులం, మేము పరిశుద్ధులం, మాకు మేమే తోపుగాలమని చెప్పుకుంటున్నారు. అలాంటి కాలంలో ఈ అగూరు ఉన్నాడు. ఎవరున్నారు? అగూర్. అగూర్ అంటే అర్థం ఏమిటన్నాను? సమకూర్చుకున్నవాడు. దేన్ని సమకూర్చుకున్నాడు అని అంటే తండ్రి యొక్క భక్తి జీవితాన్ని సమకూర్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ విశ్వాసి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీ గర్భమున పుట్టినటువంటి నీ పిల్లలు నిన్ను చూసేటప్పుడు యాకే ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో అట్టి స్వభావము నీ పిల్లలు నీలో చూచెదరుగాక.